కడపను మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసం చేసే కుట్రలో ఉంది వైసీపీ పార్టీ. ఇది కడప నుంచి మొదలు పెట్టాలని ఒక ప్లాన్ చేసినారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, ఒక మంచి పరిపాలన, ఇవన్నీ చూసి రాష్ట్రాన్ని, ప్రజలను డైవర్ట్ చేసేదానికి రకరకాల కుట్రలు. మొన్న కడపలో జరిగిన అల్మాస్పేట సంఘటన చూస్తే ఒక్కసారి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న ఈనాడు పేపర్లో కూడా స్పష్టంగా రాశారు అల్లల కుట్రదారులు ఎవరని. ఈరోజు ఆంధ్రజ్యోతిలో జగన్ మేనమామ భాగవతం అని ఒకటి రాశారు. ఈ విధంగా రకరకాల కుట్రలు, ఆస్తుల అన్యాక్రాంతం, దీనన్నింటిలో కూడా వైసీపీ హస్తం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. పత్రికలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి, టీవీలు, ఎలక్ట్రానిక్ మీడియా ఘోషిస్తూ ఉంది. ప్రజలకు ఈ విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతూ ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడులో రాస్తే ఎల్లో పత్రికలు అంటారు, మరి సాక్షిలో రాస్తే వైట్ పేపరా? అది సాక్షి ఛానల్లో రాస్తే వైట్ న్యూస్, మిగతా ఛానల్లో రాస్తే ఎల్లో న్యూస్ అంటారు. అన్ని పత్రికలు, అన్ని టీవీలు ఒకవైపు ఉన్నాయి, సాక్షి ఒక్కటి ఒకవైపు ఉంది. మరి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రజలు నిర్ణయించాలి. నిన్న అల్మాస్పేటలో అల్లర్లు చూస్తే స్పష్టంగా వైసీపీ వాళ్ళు, అంజద్ బాషా అనుచరులు ఈ కుట్రలో పాల్గొన్నట్టు స్పష్టమైన ఆధారాలు పోలీసులు అందినాయి. కేవలం ఒక హిందూ ముస్లిం గొడవలు సృష్టించి కడపలో లబ్ధి పొందకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలనే దానికే కుట్ర. పోలీసులు వాళ్ళలో ఒకసారి చూస్తే అహ్మద్ బాషా, షేక్ సయ్యద్ అహ్మద్ బాషా, జాకీర్ హుస్సేను, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, ఆ హోటల్ ఏదో ఉంది అతను, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అంజద్ బాషా అనుచరులు. వీళ్ళే జనాన్ని తరలించారు, వీళ్ళే గొడవలకు సృష్టికర్తలు. ఏది ఏమైనా ప్రభుత్వం సమాన దృష్టితో చూసి హిందూ కమ్యూనిటీ వాళ్ళ మీద కూడా బీజేపీ వెంకట సుబ్బారెడ్డి, బొమ్మన విజయ్, బాలకృష్ణ యాదవ్, మధుసూదన్ రెడ్డి, ఇట్లా లక్ష్మీనారాయణ రెడ్డి, వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి అందరూ సమానమే. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఈరోజు రెండు వైపుల కేసులు కట్టారు. ఇన్వెస్టిగేషన్లో మాత్రం స్పష్టంగా వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నట్టే వచ్చింది. ఇతను అంజద్ బాషా అల్లుడు, ఇతను పక్కనున్న ఇతను ఉర్ఫాన్. ఇతను మనుషులను తరలించి నేరుగా రాళ్ళేసిన వ్యక్తి. దీని వెనక ఇఫ్తార్, ఇతను భారత్ ట్రావెల్స్ అంట మటన్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళు మనుషులు తరలించినారు. అదేవిధంగా ఏ టు జెడ్ అబు, జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదకి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసినాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలుతాం. ఈ విధంగా రాష్ట్రంలోనే, జిల్లాలోనే కాదు, కడపలోనే కాదు,
రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విధ్వంసం చేయాలని చెప్పి వైసీపీ కుట్ర పొందుతాం. వీళ్ళకి అల్మాస్పేటకు పేరు పెట్టాలని కాదు ఆలోచన, దాన్ని ముందు పెట్టుకొని వెనక ఘర్షణలు తీసుకొని రావాలా, ఘర్షణల ద్వారా లబ్ధి పొందాలా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చెప్పాలి ప్రజలకంటే. శాంతియుతమైన కడపను దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం చేసేదని కుట్ర. దీంట్లో స్పష్టంగా వెనక నుంచి అంజద్ పాషా ప్రమేయం ప్రోద్బలం ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే అరాచకాలు, భూదందాలు, గొడవలు, ఘర్షణలు జరిగినాయో అవన్నీ కూడా సమస్యపై ఒక శాంతియుతమైన పరిపాలన 2 సంవత్సరాల నుంచి జరుగుతోంది. దాన్ని మళ్ళీ ప్రజల దృష్టిని మళ్లించి గొడవలు చేసి ఇవన్నీ చేయాలని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్. అందుకే ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం, చట్టం తన పని తాను చేసుకో